ఏనుగులకి బాత్ టబ్బులు, సింహాలకి ఏసీ గదులు, జంతువులకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. అనంత్ అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా గురించి వింటుంటే ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉంది కదా. కానీ ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక కేవలం జంతువుల మీద ప్రేమే ఉందా, లేక ఇంకేదైనా ఉందా? చట్టవిరుద్ధమైన రవాణాలో దొరికిన జంతువుల్ని, సర్కస్లలో హింసించబడిన ఏనుగుల్ని రక్షించి వాటికి అత్యుత్తమ వైద్యం అందించడం ఒక గొప్ప విషయం. 3000 ఎకరాల బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చడం వల్ల పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది. వన్యప్రాణుల సంరక్షణలో భారత్ పేరును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం ఇది. అయితే కొందరు మాత్రం ఇలా కూడా అంటున్నారు, అడవిలో ఉండాల్సిన జంతువులను, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుండి ఏనుగులను చట్టపరమైన లొసుగును ఉపయోగించి జామ్నగర్కు తరలిస్తున్నారని కొందరు జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన వన్యప్రాణులు ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర ఉండడం వల్ల రేపు పర్యవేక్షణ ఎలా ఉంటుంది అనే సందేహాలు వస్తున్నాయి. ఒకే చోట ఇన్ని వేల జంతువులను ఉంచడం వల్ల అక్కడ సహజమైన ఎకోసిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉందని కొందరు నిపుణుల వాదన. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది మావా. అంబానీలు ఏది చేసినా అందులో ఒక లాజిక్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలకు ఈఎస్జీ స్కోర్ చాలా ముఖ్యం. రిలయన్స్ లాంటి భారీ ఇండస్ట్రీస్ వల్ల జరిగే కార్బన్ ఉద్గారాలను బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి గ్రీన్ ప్రాజెక్ట్స్ వాళ్ళ బ్రాండ్ వాల్యూని పెంచుతాయి. పర్యావరణ పరిరక్షణ పనులు చేయడం ద్వారా భారీగా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇది పబ్లిక్ కోసం కాకపోయినా భవిష్యత్తులో దీన్ని ఒక ఎలైట్ వైల్డ్ లైఫ్ టూరిజం హబ్గా మార్చే ఆలోచన ఉండొచ్చు. అంటే ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేయడం. జంతువుల సంరక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అంబానీల ఇమేజ్ని ఒక సాఫ్ట్ అండ్ కేరింగ్ బ్రాండ్గా మార్చడం. ఏదేమైనా మూగజీవాలకి ఒక మెరుగైన జీవితం దొరకడం మంచి విషయమే. కానీ దాని వెనుక ఉన్న బిజినెస్ లెక్కలు కూడా కాదనలేని నిజం.